తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వండి అని అంటే ఎక్కడ నిలబడిపోయారు వీళ్ళు? అక్కడ నిలబడిపోయారు. ఇప్పుడు ఏంటంటున్నారంటే యేసుప్రభు నామములో తప్పు, యేసుప్రభు నామములో తప్పు, యేసు నామములో తప్పు, యేసుక్రీస్తు నామములో తప్పు, యేసుక్రీస్తు నామములో తప్పు, యేసుక్రీస్తు నామములో తప్పు అని ఈ శాస్త్ర పరిశీలన ఎలాగైతే ఇక్కడ విశ్రాంతి దినములో వెలుగు ఉంచుకోవడం తప్పు, నీ శిష్యులు ఎందుకు అలా చేస్తున్నారని శిష్యులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూడా బాప్తిసము గురించి శిష్యుల ద్వారా దేవుడు కార్యం చేయించాడు. ఇక్కడ ఆయన విత్తలేని పాముల ద్వారా దేవుడు బయలుపరిచాడు. అక్కడ వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేయించాడు. ఇక్కడ హల్లెలూయా. అక్కడ ఇప్పుడు అక్కడ వారు అపార్థం చేసుకున్నట్లుగానే ఇక్కడ ఈ కాలంలో ఇప్పుడున్న వారు ఈ దీని విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. అంటే సింపుల్ గా చెప్పేస్తారు. ఎలా చెప్పేస్తారంటే అలాగైనా పర్వాలేదు, హల్లెలూయా, ఎలాగైనా పర్వాలేదట, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో అయినా పర్వాలేదు, యేసుక్రీస్తు నామములోనైనా పర్వాలేదు అని ఏం చెప్పేస్తున్నారంటే ఎలా చేసినా పర్వాలేదు అని చెప్పేస్తున్నారు. ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? అలాగిస్తే తండ్రి నోకేస్తున్నాము, పరిశుద్ధాత్మ నోకేస్తున్నాము, ఒక కుమారుని పట్టుకుంటే ఎలాగా అంటే ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ లో ఉన్న వారందరూ కూడా ఇక్కడే ఆగిపోతారు అన్నమాట. కానీ ఒకే దేవుడు అన్నవారు మాత్రమే, దేవుడు ఒక్కడే అన్నవారు మాత్రమే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడను. హల్లెలూయా. అలా అని ఎవరైతే ఆ యెహోవా యేసుక్రీస్తు ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభు చెప్పారు కాబట్టి మనం అలాగే ఇవ్వాలని. యేసు ప్రభు చెప్పింది అది కూడా కాదు అసలు. అంటే అలా ఇవ్వమని అర్థం కాదు అది. యేసు ప్రభు ఏం చేసినట్టే యేసు ప్రభు చెప్పిందే శిష్యులు చేస్తారు. యేసు ప్రభు చెప్పిందే శిష్యులు చేశారు. మరి ఇప్పుడు మనం ఎవరు చెప్పింది చెయ్యాలా? శిష్యులు ఎలాగైతే మనకు చేయమని ఇచ్చారో అలాగే చెయ్యాలి. ఇప్పుడు అది వాలేసిన పునాదిలో మనం కట్టబడాలి, అపోస్తుల బోధలో కట్టబడాలి, అపోస్తుల యొక్క పరిచయలో ముందుకు వెళ్ళాలి. వారు ఏదైతే మాకు అందించారో ఆ పరిచయలో కొనసాగినప్పుడే మనకు సరైన రక్షణ వస్తున్నది, సరైన మారుమనసు వస్తుంది, సరైన రీతిలో మనము నిజమైన పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. నేను చూపిస్తాను సోదరులారా. హల్లెలూయా. విశ్రాంతి దినములో ఏంటి వెన్ను అంటే పంట చేనులో వెన్ను తుడుచుకొని తినడం తప్ప, నీ శిష్యులు ఎందుకు అలా చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వాక్యముతోనే సమాధానం ఇచ్చాడు. ఆయన వాక్యముతోనే సమాధానం ఇచ్చాడు. వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా వాక్యంతోనే సమాధానం ఇవ్వాలి. అవునా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఒకసారి మనం చూస్తే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే దావీదు చూడండి, దావీదు తనతో కూడా ఉన్న వారు అందరితోనూ ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? హల్లెలూయా. ఇప్పుడు సింపుల్ గా మనం ఎవరికైనా బాప్తిసం గురించి చెప్పొచ్చు. ఏమనంటే ఎందుకు ఇలాగ బాప్తిసం ఇస్తున్నారంటే మీరు పేతురు అలాగా చేసిన దాన్ని మీరు తెలియదా? పేతురు బాప్తిసం ఇచ్చింది మీకు తెలియదా? ఒక్కరోజే 3000 మంది వచ్చి బాప్తిసం తీసుకొని మీకు తెలియదా? పౌలు గారు బాప్తిసం ఇచ్చింది మీకు తెలియదా? ఫిలిప్పు గారు బాప్తిసం ఇచ్చింది మీకు తెలియదా? హల్లెలూయా. అలా ఎన్ని బైబిల్ నిండి ఉన్నాయంటే మీరు ఆ లేఖనాలు మీరు చదవలేదా? అపోస్తుల యొక్క బోధ అని చెప్పుకున్నవాడు పెద్ద దొంగ. ఎప్పుడు దొంగ అవుతాడో తెలుసా? అపోస్తులు చేసినట్లుగా చేయకపోతే, అపోస్తులు చెప్పింది చేయకపోతే అది దొంగ. దొంగ అపోస్తుడు అతను, వెలుగుదూత వేషం వేసుకున్నవాడు అతను. ఆ వేషం వేసుకుని వస్తున్న అపోస్తుల బోధ మాది అంటే నాకేం పిచ్చలేకపోతుంది. ఎలాగంటే నాకు పిచ్చెక్కుతుంది తెలుసా? అపోస్తులు ఎక్కడ రాయి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చారని అడిగితే ఎక్కడ ఇచ్చారు బ్రదర్? చెప్పండి. ఇచ్చారా? ఇచ్చారా? చదివారా? బైబిల్లో చదివారా? చెప్పండి బ్రదరు. చదివారా? చదవలేదు కదా? సంతోషంగా ఉండండి. హల్లెలూయా. చదవలేదు కదా? మరి అపోస్తుల బోధ ప్రకారం అయితే ఎలాగ బాప్తిసం ఇవ్వాలా? యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇవ్వాలి. అపోస్తుల బోధ ప్రకారం అయితే ప్రభు రథ బలి ఎప్పుడు ఇవ్వాలా? రాత్రిపూట ఇవ్వాలి. పస్కా ఎప్పుడు వధించాలంటే సాయంకాలపు సమయమున
యేసు ప్రభు ఎవరైనా అంటే పస్కా వాడై ఉన్నాడు ఆయన, గొర్రె పిల్ల ఉన్నాడు అక్కడ ఆయన. ఆ గొర్రె పిల్ల సాయంకాల సమయంలో వధించబడింది. ఆయన ఒక పస్కా బలి ఉన్నాడు ఆయన. ఆ పస్కాని ఎప్పుడు భుజించాలి? సాయంకాలం. ప్రవర్త బలి ఇవ్వడానికి ఏం లేదట, టైం లేదట. మరి పడుకోవడానికి, తినడానికి, తాగడానికి అంతా టైం ఉంది, కానీ రాత్రి పదార్థం ఇవ్వడానికి మాత్రము టైం లేదు. పోతావు, నాశనానికి పోతావు, అంతే కదా, పోతావు, నాశనానికి పోతావు. దేవుడు లెక్క అడగబోతున్నాడు ప్రతి ఒక్కరిని. వాక్యం ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు. అంచ దినములో నా మాటలో తీర్పు తీర్చునన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. నిజంగా అంటున్నాడు, అపోస్తుల బోధ ప్రకారం అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వాలి. అపోస్తుల బోధ ప్రకారం అయితే ప్రవర్తన బలి ఎప్పుడు ఇవ్వాలి? రాత్రి ఇవ్వాలి. అపోస్తుల బోధ ప్రకారం అయితే స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశితులకు సెలవు ఇవ్వను. కానీ ఇప్పుడు పాస్టర్లు వచ్చి ఏమంటున్నారంటే, యేసు అయిపోయిందా, యేసు అయిపోయిందా, పరిశుద్ధాత్మను పిల్లండి, గేసు కాలి గేసు పెట్టండి, పరిశుద్ధాత్మ పిల్లండి, గేసు నింపస్తాడు. ఇవ ఆడోళ్ళే చెప్తున్నారు ఇవన్నీ కూడా. హల్లెలూయా. పురుషుల మీద అధికారం చెల్లించటం నేను సెలవీయను. ఉపదేశము అంటే బోధ, ఉపదేశము అంటే బోధ.